నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి బొత్స. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. చాలా చోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాత్రూంలో కెమెరాల కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారని మండిపడ్డారు. కెమెరాలు బాత్రూంలో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తారని దుయ్యబట్టారు. ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది. ఏమైనా ఎవరిమైనా చర్య తీసుకున్నారా? బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చి దాని పని అవుతే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి, మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి? ముక్కుపచ్చలని పిల్లలు. ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు? ఏమైనా ఆలోచన చేశారా? ఎంతసేపు ముఖ్యమంత్రి మరి ఆదేశించారు, మేము వచ్చి దాని మీద వచ్చి ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు? మా బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి? ఓ బాధిక అధికారులు 2-3 వెళ్ళి ఇది ఎంతో చెన్నై, దీనివల్ల ఆయన హెల్త్ ఏమవుద్ది? ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది. ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద ఏంటిదంతా? ఇంకా ఎందుకు చెప్తానంటే, నేను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను. ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మీ ముందుకు రాలే. ఇన్సిడెంట్లు అనేవి ఎక్కడో ఇప్పుడు 1-60 జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో, సంబంధిత జిల్లా అధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు చేసి ఒక SOP రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవేం రావే. ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ 10 నిమిషాలు జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రం అంతా ఇవి జరగడానికి వీల్లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి? మరి గత ప్రభుత్వ అలసత్వాలను తోసేయడానికి అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగే వరుస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరిగే చెప్పనండి. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ధ్వజమెత్తారు. నేరస్తులకు ఎంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాన్ని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దేశవ్యాప్తంగా 176 బ్రాంచ్లు ఉన్నాయని ఎస్ఐఆర్సీ చైర్మన్ సిఏ గీత, ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డి ప్రసన్న కుమార్, కాకినాడ బ్రాంచ్ చైర్మన్ పి అనురాధకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలోని ఐసీఏఐ భవన్లో ఫస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా గీత మాట్లాడుతూ సీఏ ప్రాక్టీషనర్స్ కు ఇన్కమ్ ట్యాక్స్ లో వస్తున్న కొత్త చట్టాలు, ప్రభుత్వ జీవోలు, జీఎస్టీలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈరోజు ఇది ఫస్ట్ టైం వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ కలిసి ఇలా కాన్ఫరెన్స్ చేయడము, 3 బ్రాంచ్లు చిన్న చిన్న 3 బ్రాంచ్లు కలిసి ఈ కాన్ఫరెన్స్ చేయడము ఇది ఫస్ట్ టైం. సో అందుకని నేను ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చాను. నేను ఎస్ఐఆర్సీ చైర్పర్సన్. ఇది కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మెంబర్స్ అప్డేట్ అవ్వాలి. మేము అప్పుడప్పుడు అప్డేట్ అవుతున్నాం. అప్పుడైతే మనకు క్లయింట్స్ కి మనము ఇది వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వగలము. సో దానికి మరి ప్రతినిత్యం మాకు అది ఒక మ్యాండేటరీ ఉంటుంది. మేము అప్డేట్ అయితేనే మాకు ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది. ఇన్ని అవర్స్ చేయాలని ఉంటుంది. సో దానికి మామూలుగా చిన్న చిన్న బ్రాంచ్లకు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళందరూ ఒకసారి కలవలేరు, పెద్ద పెద్ద టాపిక్ల గురించి డిస్కస్ చేయలేరు. సో ఇలాంటి వేరే వేరే ఊర్ల నుంచి అందరూ ఒక చోట కలిసి ఇలాంటి టాపిక్ గురించి
గురించి రండి, మాకు ఇప్పుడు ఏమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అప్డేట్ టాపిక్స్ ఏమున్నాయి, జిఎస్టీ అవనివ్వండి, ఇప్పుడు ఆడిట్ సీజన్, ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి. సో వాటి గురించి అంతా మాకు ఒక రిసోర్స్ పర్సన్ అని వస్తారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు. వాళ్ళతో పాటు మిగిలిన మెంబర్స్ వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. సో వాటికి మేము ఇలాంటి కాన్ఫరెన్స్లు అరేంజ్ చేస్తాం. చిన్న మొత్తంగా అరేంజ్ చేస్తే 2 hours 3 hours అవుతుంది. ఇది పెద్ద ఒక 1 day చేస్తే ఫుల్ డే కంటిన్యూస్ గా పొద్దున్న నుంచి ఉంటుంది. సో దీనికి రాజమహేంద్రవరం నుంచి, రాజమండ్రి నుంచి, మళ్ళీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 3 కాకినాడ నుంచి 3 బ్రాంచ్లు చేసేది. మెయిన్ ఈసారి కాకినాడ లీడ్ తీసుకుంటా అన్నారు. కాకినాడ బ్రాంచ్ వాళ్ళు మొత్తం 4 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్ సెషన్ బై అతుల్ బేడా గారు ఫ్రమ్ ముంబై అండి. ముంబై నుంచి వచ్చి చెప్తున్నారు. ఆయన సన్ రైజ్ ఆపర్చునిటీస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రాక్టీసింగ్ సిఎస్ గురించి చెప్తున్నారు. సెకండ్ టెక్నికల్ సెషన్ బై హ్యాండింగ్ ఆఫ్ నోటీసెస్ అండ్ రెక్టిఫికేషన్స్ అండ్ ఇంటిమేషన్స్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై దేశ్ పాండే గారు చెప్తున్నారండి. 3 ఆయన వైజాగ్ నుంచి వస్తున్నారు, శంకు రామకృష్ణ గారు, ఫేసింగ్ నోటీసెస్ అండ్ జిఎస్టీ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అని చెప్తున్నారండి. 4th టెక్నికల్ సెషన్ ట్యాక్స్ ఆడిట్ క్లాస్ బై క్లాస్ అనాలిసిస్ కే మధుసూదన్ గారు వచ్చి చెప్తున్నారండి. ఈ రోజు దీనికి అటెండ్ అవ్వడానికి సిసిఎం గారు అయిన ప్రసన్న కుమార్ గారు, చైర్మన్ అయిన ఎస్ఆర్జీ చైర్మన్ గీతా మేడం గారు, ముప్పాల సుబ్బారావు గారు, నరేష్ చంద్ర గిల్లి ఎక్స్ అఫీషియల్ కాకినాడ బ్రాంచ్ అండి, అందరూ వచ్చారండి. దీనికి అటెండ్ అయ్యారు. మనకు ఉభయ గోదావరి జిల్లాల్లో మన రాజమహేంద్రవరం, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లా శాఖలు మాకున్నాయన్నమాట. మొత్తం భారతదేశంలో 176 శాఖలు ఉన్నాయి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి. ఈ 3 బ్రాంచ్లు కూడా కలిపి ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఈ సంవత్సరం కుదిరింది. దీనికి నంబరింగ్ కూడా ఇచ్చాం. ఫస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాన్ఫరెన్స్ 2024 నామకరణం చేయడం జరిగింది. దీనికి కాకినాడ బ్రాంచ్ వాళ్ళు హోస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని రాజమహేంద్రవరం బ్రాంచ్ వాళ్ళు, ఆ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా బ్రాంచ్ వాళ్ళు, మళ్ళీ అగైన్ రొటేషన్ మన కాకినాడ వస్తుందని పెట్టుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది వచ్చి అటెండ్ అవడానికి వీలవుతుంది. మంచి రెనౌండ్ స్పీకర్స్ ని, గొప్ప స్పీకర్స్ తీసుకొచ్చేసి మా వాళ్ళందరికీ పాఠాలు నేర్పడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అంటే ఫెలోషిప్, ఒక చావడం కలిస్తే కూడా, సో ఇది కూడా ఫెలోషిప్ అంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.